ఇక్కడికి వచ్చారు ఎమ్మెల్సీ గారు. బాబు మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు? మనకి పట్టాలు ఇచ్చారా? పట్టాలు అందరికీ ఇచ్చారు. ఇక్కడ కొన్నాళ్ళు కాళ్ళు ఉంటుంది. నాకు వాటర్ బాగాలేదు, వాటర్ కూడా పడేది. అక్కడ కొంచెం చెరువులో ఉంటే అక్కడికి వెళ్ళి కళ్ళల్లో ఉన్నానండి. ఇక్కడ నుంచి మరీ దూరం చెరువుకోలేదు కదండి. ఏ విధమైన ఇన్సూరెన్స్ కూడా లేదు. మనకు రెవెన్యూ వాళ్ళు సర్వీస్ ఇస్తారు కూడా. ఇక్కడ ఇల్లు ఉండే ఉంటుంది కదండి, మీ ఆదాయం కూడా ఒక లిస్ట్ ఉంటుంది కదండి. ఇది ఒక కాలనీ జాబ్ కేటాయించాం అనేది. నేను అక్కడి నుంచి ఖాళీ చేసి వచ్చినాను. ఇక్కడ కాలనీ ఇచ్చారు. కాలనీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ మరి అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సాల్వ్ చేస్తున్నాం. మొక్కలు జనరల్ ఆఫీస్ అయితే బీజేపీ ఎవడో వచ్చాడు జిల్లా అధ్యక్షుడు. బీజేపీ కూడా వచ్చాడు జిల్లా అధ్యక్షుడు. రొంగల్ చిన్నారండి, అది ముసిరిపల్లి పంచాయతీ దొరలపాలెం గ్రామం. ఇక్కడే మా జీడి మామిడండి. ఇప్పటికి 34 సంవత్సరాల కానీ చేస్తున్నాం. తోట చాలా పెద్దదండి. మామిడి జీడిని మొత్తం తిరిగేస్తుంటే నేను వెళ్ళానండి అక్కడికి. నాకు పేనం అప్పక ఆ రోజు విలేకరులు కూడా ఉన్నారండి, బోస్బాబు గారు కూడా అక్కడ ఉన్నారు. రోడ్డు మీద నేను వెళ్తానండి అనేసి అందరికీ చెప్పి మేము భయపడి అసలు వెళ్తే పోలీసులు 4 వచ్చి మీరు వెళ్ళకండి, మొక్క దగ్గరికి వెళ్ళకండి, అసలు మొక్క దగ్గరికి ఎందుకు వెళ్తారు, మీరు ఏమైనా ఉంటే రోడ్డు మీద కనకారావు గారు ఉన్నారు కదా, అతనితో మాట్లాడుకోండి, మాట్లాడిన తర్వాత అతను ఆపమంటేనే మేము ఆపుతాం, లేకపోతే ఆపము అని చెప్పారండి. ఏంటి నాకు ఏడుపు వస్తుంది, నాకు ఆ చెట్లు తిరిగేస్తుంటే బాధ అనిపిస్తుందండి. నాకు అన్నిది ఆదాయం ఏంటి లేదు, నాకు 2 పిల్లలు, మా ఆయనగారు కూడా లేరు, నాకు అది ఒక్కటి ఆపండి ఆపండి అని ఎంత ఏడ్చానండి. ఏడ్చినా సరే వాళ్ళు ఒప్పుకోలేదండి. పోలీసులు మట్టుకు వెళ్ళిపోమ్మా, ఇక్కడ ఉండకూడదమ్మా, వెళ్ళిపోమ్మా అనేసి ఒకటే మాట అండి. అసలు అదే ఇంకా నువ్వు వెళ్ళిపోయి, ఇక్కడ ఉండకూడదు, అసలు ఇక్కడ ఉండకు, నిలబడకు అసలు అని చెప్పారు సార్. ఇప్పుడు నీకేం కావాలో తరపున అసలు నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి. మీ తోట కలిసింది, మీ తోట తీసేస్తామని కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దౌర్జన్యంగా జేసీ ప్లేట్ అనేసి జేసీ ప్లేట్ తిరిగేసింది. నా భూమి కావాలి, నాకు భూమి ఎక్కడైనా చూపించి అప్పుడు తీయండి, నా మొక్క చాలా పెద్ద మొక్కలు సార్, ఇగో ఇక్కడ తిరిగేస్తుంటే బాధ అనిపించిందండి. ఇంకా ఇక ఏమి చేయలేకపోయాను నేను, అసలు ఏమి చేయలేకపోయాం మేము. ఆ రోజు అందరూ పనిలోకి వెళ్ళిపోయాం, చెరువు పనిలోకి. వచ్చేసరికి ఇలా అలా చేశారు. సరే ఇంకెవరు పంచాయతీ మేము తాటిపూడి రిజర్వాయర్ ప్రాంతంలో నిర్మాణిస్తున్నప్పుడు వచ్చిన ముంపు గ్రామ బాధితులమండి. ఇక్కడ రానిచ్చి గవర్నమెంట్ వారు మాకు ఇక్కడ ఇల్లులు ఇచ్చారు. సర్వే నెంబర్ 5లో 4 ఎకరాల 25 సెంట్లు ఇది గ్రామ కంఠంగా ఇచ్చారు. దీన్ని ఆనుకొని ఉన్న గవర్నమెంట్ భూమిలో మేము మొక్కలు పలసరం వచ్చే మొక్కలు వేసుకున్నాం, జీడి మామిడి. దాన్ని ఏ విధమైన మాకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. జిందాల్ ఫ్యాక్టరీ వస్తుంది అనేది ఒకప్పుడు మాకు తెలుసు. అది సగం వరకే గోడ కట్టారు, ఇటు ఉన్న జాగాలోకి మేము రామని అప్పుడు చెప్పారు. ఆ విధంగా మేము అందరం కామ్గా ఉన్నాం. ఈ నెల రోజుల్లో ఇది జిందాల్ ల్యాండ్ అని జేసీబీలో తీసుకొచ్చి మా తోటల లాటిల్లో తిరగేస్తారు. తిరగేసి ఇది దౌర్జన్యం మేము అడ్డుకోవడానికి చూస్తే పోలీసు బందోబస్తుతో మమ్మల్ని మా తోటల్లోకి రానివ్వకుండా చేసి మా చెట్లు నేల కూర్చేశారండి. దీనికి తగిన న్యాయం ఎవరైనా చేస్తారు, అధికారులు చేస్తారని కోరుతాం. పెట్టి కాంట్రాక్టులు పెట్టి తీసేసే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వంగానే ఎంఎస్ఎంఈ పార్క్ పెడితే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఆ రోజు ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ కూడా ప్రభుత్వం జవాబుదారీతనం ఉంటుంది. ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతం అందరికీ మంచి జరుగుతుంది. కంపెనీ కోసం మీ అందరూ తాతనులు తెగించున్న భూములన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలామంది చూస్తే అక్కడ కూర్చొనేమో పెయిడ్ ఆర్టిస్టులా అంటారు కదా, మనం చూసాం చాలా చోట్ల ఆ మాటలన్నీ కూడా. మరి అక్కడ కూర్చొని మాకు కంపెనీ కావాలంటున్నారు. వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరిది భూమి పోలేదు. ఒక 5-6 తప్పించి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా గ్రామాల నుంచి కూడా డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చే పరిస్థితి మరి ఉంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, లేకపోతే ప్రభుత్వం యంత్రాంగం ఉంది. ఎంక్వైరీ చేయమనండి వెళ్ళి, ఎందుకు వాళ్ళు అక్కడ కూర్చున్నారో, వాళ్ళు దేనికి వస్తున్నారు అన్నది ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. మరి ఉద్యమాన్ని నీరు కార్చే విధంగా